యా అందరికీ నమస్కారం అండి. మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం జాన్యువరి కరెంట్ అఫైర్స్. సో ఈ జాన్యువరి కరెంట్ అఫైర్స్లో భాగంగా నెక్స్ట్ మనం చూసుకుంటే సో ఆల్రెడీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి చెప్పుకున్నాం కదా, లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్. సో ఆర్బీఐ 25th గవర్నర్ శక్తికాంత్ దాస్, హెడ్ క్వార్టర్స్ ముంబై. ఎప్పుడు స్థాపించబడింది? 1st April 1935. ఇండియా అండ్ ఇజ్రాయిల్ successfully tested a medium range surface to air missile defense system. ఓకే, సో ఇండియాలో డిఆర్డిఓ అండ్ ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఈ రెండు కూడా కలిపి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, సో ఎంఆర్శామ్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారనమాట. సో దీంట్లో మనం చూసుకుంటే డిఆర్డిఓ చైర్మన్ జి సతీష్ రెడ్డి, హెడ్ క్వార్టర్ ఇక్కడ మనకి న్యూఢిల్లీ. డిఆర్డిఓ ఎప్పుడు స్థాపించబడిందంటే 1958. అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ సిఇఓ ఆఫ్ ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ వచ్చేసరికి బోజ్ లెవీ. ఓకేనండి, ఇది ఇజ్రాయిల్ అండ్ ఇండియాకి సంబంధించిన డిఆర్డిఓ అండ్ ఇజ్రాయిల్ ఏరోస్పేస్ యొక్క మెయిన్ పాయింట్స్. మనకి ఫస్ట్ ఫీమేల్ మ్యాచ్ అఫీషియల్ అనమాట. ఫోర్త్ ఎంపైర్గా వర్క్ చేశారు ఆవిడ. ఎవరావిడంటే ఆస్ట్రేలియాకి చెందిన క్లేరీ పోలోసాక్. ఇండియా ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్లో భాగంగా, అది కూడా మెన్స్ టెస్ట్ మ్యాచ్లో ఫోర్త్ ఎంపైర్గా వర్క్ చేశారు. ఫస్ట్ ఫీమేల్ మ్యాచ్ అఫీషియల్ ఆవిడ. సో క్లేరీ పోలోసాక్. చైర్మన్ ఆఫ్ ఐసీసీ గ్రెగ్ బార్క్లే. సిఇఓ ఆఫ్ ఐసీసీ మను సాహ్ని. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ఐసీసీ దుబాయ్, దట్ ఈస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఖేలో ఇండియా ఐస్ హాకీ టోర్నమెంట్ ఎక్కడ ఆర్గనైజ్డ్ ఎట్ చెక్తాన్ ఇన్ కార్గిల్, లడక్. ఓకేనా, ఫస్ట్ టైము ఈ చెక్తాన్ టీం కూడా, ఉమెన్ టీమ్ ఆఫ్ చెక్తాన్ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ ద ఖేలో ఇండియా గేమ్స్. సో మనకి యూనియన్ మినిస్టర్ ఎవరు? యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కిరణ్ రిజిజు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ లడక్ రాధాకృష్ణ మథూర్. నెక్స్ట్, ద వరల్డ్స్ ఓల్డెస్ట్ లివింగ్ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అలన్ బర్గస్ అని ఆయన రీసెంట్గా చనిపోయారు అట్ ద ఏజ్ ఆఫ్ 100. ఓకేనండి, ఈయన న్యూజిలాండ్ ప్లేయర్ అనమాట. ఓకేనా, కరెక్ట్గా 100 సెంచరీకి రీచ్ అయ్యారు. 100 ఏజ్లో ఆయన చనిపోయారు. న్యూజిలాండ్కి చెందిన అలన్ బర్గస్ అనే ఫస్ట్ క్లాస్ క్రికెటర్. అలాగే ఇండో అమెరికన్కి చెందిన డాక్టర్ రాజ్ అయ్యర్ ఈజ్ ద ఫస్ట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆఫ్ యుఎస్ ఆర్మీ. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి కర్ణాటక గవర్నమెంట్ లాంచెస్ కృషి సంజీవని వ్యాన్స్. దేనికోసము? టు టెస్ట్ సాయిల్ అండ్ వాటర్. సో కర్ణాటక గురించి వచ్చింది కాబట్టి చీఫ్ మినిస్టర్ ఎవరు? యడ్యూరప్ప. గవర్నర్ వాజుభాయ్ వాలా. అలాగే హిమా కోహ్లీ అనే ఆవిడ ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు. తెలంగాణ హైకోర్టు యొక్క ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఎవరు? హిమా కోహ్లీ. చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ కె చంద్రశేఖరరావు. గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్. ఓకేనండి, నెక్స్ట్ వచ్చేసరికి చీఫ్ మినిస్టర్ ఆఫ్ సిక్కిం పిఎస్ గోలే. గవర్నర్ ఆఫ్ సిక్కిం గంగా ప్రసాద్. చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం సర్బానంద్ సోనోవాల్. గవర్నర్ అస్సాం గవర్నర్ జగదీష్ ముఖి. అంటే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్ సంబంధించిన సీఎంస్ కానీ గవర్నర్స్ కానీ అడుగుతూ ఉంటాడు ఎక్కువగా. సో దానికోసం అవి కూడా మనం ఇందులో పోస్ట్ చేసాం అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ పార్ట్నర్షిప్ విత్ ఐఐటి కాన్పూర్ అండ్ ద ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ టు సెటప్ ఏ ఫిన్టెక్ ఇన్నోవేషన్ సెంటర్. ఓకే, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఐఐటి కాన్పూర్ కలిపి సో ఈ ఫిన్టెక్ ఇన్నోవేషన్ సెంటర్ అనేది సెటప్ చేయడానికి చూస్తున్నాయి అనమాట. ఓకేనా, నెక్స్ట్, ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఫార్మ్ ఏ కమిటీ టు ప్రొటెక్ట్ యునిక్ లాంగ్వేజ్.
కల్చరల్ ఐడెంటిటీ అండ్ ల్యాండ్ ఆఫ్ లడక్. సో దీనికి మన స్టేట్ హోమ్ మినిస్టర్ అంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్, దట్ ఈస్ జి కిషన్ రెడ్డి. ఈయన ఎవరు? తెలంగాణకు చెందిన వ్యక్తి. ఈయన్ని ఆ కమిటీ హెడ్గా వేశారనమాట. టు ప్రొటెక్ట్ యూనిక్ లాంగ్వేజ్, కల్చరల్ ఐడెంటిటీ అండ్ ల్యాండ్ ఆఫ్ లడక్. నెక్స్ట్, పాకిస్తాన్ ఆర్మీ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ the test flight of an indigenously developed guided multi-launch rocket system Patah-1. Patah-1 అనేది వాళ్ళే ఓన్గా ప్రిపేర్ చేసుకున్న, రెడీ చేసుకున్న మిసైల్ అనమాట. మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్. దట్ ఈస్ ఆ వెపన్ టార్గెట్ రేంజ్ ఎక్కడ వరకంటే 140 కిలోమీటర్స్. ఓకేనా. ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ ఆరిఫ్ అల్వి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ తెలిసిందే ఇమ్రాన్ ఖాన్. నెక్స్ట్, ఫస్ట్ ఇన్ అర్చేంజ్ థోడెరా, ఈయన రీఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ విత్ మోర్ దెన్ 53%. ఈ థోడెరా అని ఆయన సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ కి ప్రెసిడెంట్ అనమాట. రీఎలెక్టెడ్ లో ఈయన గెలిచారు మోర్ దెన్ 53% ఓట్స్తో. London-based financial services company IHS Markit has projected the Indian economy rebound up by 8.9% in the fiscal year 2021-22 beginning from April 21st. సో 2021-22లో ఇండియన్ ఎకానమీ అనేది 8.9% ఉంటుందని చెప్పేసి ఐహెచ్ఎస్ మార్కెట్ అనేది చెప్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైవేట్ లెండర్ బంధన్ బ్యాంక్ అగ్రిమెంట్ చేసుకుంది ఇండియన్ ఆర్మీతో. ఓకేనా. దేనికోసం? టు ప్రొవైడ్ ద బ్యాంకింగ్ సర్వీసెస్ టు ద పర్సనల్ ఆఫ్ ద ఫోర్స్. వీళ్ళకి ఏంటంటే పర్సనల్ యాక్సిడెంట్స్కి ఇన్సూరెన్స్ 30 lakhs, అలాగే ఎయిర్ యాక్సిడెంట్. ఇప్పుడు ఎయిర్ యాక్సిడెంట్ అంటే మనకి వేరే కంట్రీకి కానీ ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు, లేదా వీళ్ళ ఇంటి దగ్గర నుంచి కానీ అసమ్ వాళ్ళ అక్కడ ఏరియాకి ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా విమానం అది బ్లాస్ట్ అయినా అంటే ఎయిర్ యాక్సిడెంట్ కవర్ ఆఫ్ 1 crore అనమాట. ఓకేనా. అండ్ ఫ్రీ ఎడ్యుకేషనల్ బెనిఫిట్ అప్ టు 1 lakh per year for 4 years కంటిన్యూస్గా టు డిపెండెంట్ చైల్డ్ ఇన్ కేస్ ఆఫ్ ద యాక్సిడెంటల్ డెత్ ఆఫ్ అకౌంట్ హోల్డర్. వీళ్ళందరికీ దీనికి మ్యాండేట్గా బ్యాంక్ శౌర్య శాలరీ అకౌంట్ అనేది మెయింటైన్ చేయాలి. ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనమాట. ద బ్యాంక్ గాట్ ద మ్యాండేట్ టు మెయింటైన్ అండ్ బ్యాంక్ శౌర్య శాలరీ అకౌంట్. ఓకేనా. చాలా చాలా మంచి స్కీము ఇండియన్ ఆర్మీ వాళ్ళకి బంధన్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 30 lakh, ఎయిర్ యాక్సిడెంట్ 1 crore అండ్ ఫ్రీ ఎడ్యుకేషనల్ బెనిఫిట్ అప్ టు 1 lakh per year for 4 years for the dependent child in case of the accidental death of the account holder. బంధన్ బ్యాంక్ MD and CEO చంద్రశేఖర్ ఘోష్, బంధన్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ కోల్కతా. నెక్స్ట్, ఫార్మర్ ఇండియన్ స్ట్రైకర్ అభిషేక్ యాదవ్ recently has been appointed the first deputy general secretary of All India Football Federation. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్కి అభిషేక్ యాదవ్ అనే ఆయన డిప్యూటీ జనరల్ సెక్రటరీగా అపాయింట్ అయ్యారు. సో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్, వైస్ ప్రెసిడెంట్ ఏమో సుబ్రతా దత్. ఫుట్బాల్ ఫెడరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 23rd June 1937. హెడ్ క్వార్టర్స్ ద్వారకా, ఢిల్లీ. Elon Musk overtakes the Amazon's Jeff Bezos to become the world's richest person. మన బ్లూంబర్గ్ బిలియనర్స్లో చూసుకుంటే అప్పుడు జెఫ్ బెజోస్ ఉన్నారు, మరలా ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో జెఫ్ బెజోస్ ఉన్నారు, ఇప్పుడు మరలా ఫస్ట్ ప్లేస్లో ఎలన్ మస్క్ వచ్చేసారు. సో కాబట్టి ఇవి రెగ్యులర్గా మనం ఫాలో అవుతూ ఉండాలి. అదేంటంటే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. మోస్ట్లీ ఇలాంటివి రాకపోవచ్చు, ఒకవేళ వచ్చినా ఎక్కువ టైం పీరియడ్ ఉన్న వ్యక్తికి సంబంధించి మాత్రమే మ్యాక్సిమం అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, 16th ప్రవాస్ భారతీ దివస్ 2021. ద థీమ్ ఏంటంటే కంట్రిబ్యూటింగ్ టు ఆత్మనిర్భర్ భారత్. సో ఎందుకు మనకి ప్రవాస్ భారతీ దివస్ జరుపుకుంటారంటే January 9న 1915లో మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చారనమాట. సో దానికి ప్రవాస్ భారతీ దివస్, ఆయన వచ్చిన సందర్భంగా ప్రవాస్ భారతీ దివస్ని కండక్ట్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ January 9th.